సో ఫ్రెండ్స్, జూన్ మంత్కు సంబంధించినటువంటి మంత్లీ మ్యాగజైన్ అయితే విడుదల చేయడం జరిగిందండి మన ఆర్కే పబ్లికేషన్స్ తరపున. ఏపీపీఎస్సీ కావచ్చు, టీఎస్పీఎస్సీ కావచ్చు, ఏ పోటీ పరీక్షకు ప్రిపేర్ అయినా మీకు చాలా బాగా యూస్ఫుల్ అవుతాయి. అయితే మనకి ఇక్కడ కరెంట్ అఫైర్స్ మంత్లీ మ్యాగజైన్లో చూసినట్లయితే 1000 కరెంట్ అఫైర్స్ బిట్స్ ఉంటాయండి. ప్లస్ పూర్తి వివరణతో సహా క్లియర్గా 600 వరకు జనరల్ స్టడీస్ బిట్స్ ఉంటాయి ప్రతి క్లాస్లో. అంటే డే వైజ్గా ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జూన్ మంత్ ఇది కదా, ఇది జూన్ 1 నుంచి 30 వరకు లైన్గా ఉంటాయండి. డే 1, డే 2, డే 3 ఆ విధంగా ఉంటాయి. అన్లిమిటెడ్ స్టడీస్ జీకే క్వశ్చన్స్ కూడా ఉంటాయి. మరి మంత్లీ మ్యాగజైన్ పొందడం ఎలా అండి అంటే ₹25 అండి. ఒక్క నెలకి ₹25 మాత్రమే. సో ₹25 ఏ విధంగా పే చేయాలంటే 9030362853 అనేటువంటి నంబర్కి గూగుల్ పే కానీ, ఫోన్పే కానీ, పేటిఎం కానీ చేసి అదే స్క్రీన్ షాట్ని అదే నెంబర్కి వాట్సాప్ చేస్తే వితిన్ 1 అవర్లో మీకు పీడిఎఫ్ అయితే వస్తుంది. ఒక నెలకి ₹25 అంటే ఎన్ని నెలలు కావాలనుకుంటే అన్ని 25 అయితే పే చేయాల్సి ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ, బాయ్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ నిరుద్యోగ అభ్యర్థులకు కేవలము 10వ తరగతి విద్యార్హతతోనే కేంద్ర ప్రభుత్వ కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగిందండి. సో 25,271 ఉద్యోగాలు అయితే ఇందులో విడుదల కావడాన్ని మనము చూడవచ్చు. ఇందులో వివిధ కేటగిరీల్లో అయితే ఉద్యోగాలు ఉన్నాయండి. బీఎస్ఎఫ్లో 7,545, సిఐఎస్ఎఫ్లో 8,464, సిఆర్పిఎఫ్లో ఏమీ కూడా లేవు. ఎస్ఎస్బి సమస్త సీమాబల అంటారు ఇది. సో 3,806, ఐటీబీపీలో 1,431, ఏఆర్లో 3,785, ఎన్ఐఏలో ఏం లేవు, ఎస్ఎస్ఎఫ్లో ఉన్నాయి. సో 240. సో ఈ విధంగా మనకు అతిపెద్ద నోటిఫికేషన్. యాక్చువల్గా అయితే 50,000తో ఇది రిలీజ్ కావాల్సి ఉందండి. కానీ కోవిడ్ కారణంగా వీటిని అయితే కొంతవరకు తగ్గించినట్లుగా తెలుస్తుంది. ఓకేనా, ఇండియా లెవెల్లో కాబట్టి 50,000 ఉద్యోగాలతో రిలీజ్ కాబోతుంది అంటూ మనకు ఒక అప్డేట్ అయితే ఉండేది. కానీ సో దాన్ని కుదించి సగానికి తగ్గించారండి, 50%కి. ఓకేనా, మరి దీని గురించిన పూర్తి వివరాలు అయితే చూద్దాం. కానిస్టేబుల్ జీడీ ఇన్ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ అండ్ ఎన్ఐఏ, ఎస్ఎస్ఎఫ్ అండ్ రిఫిల్ మ్యాన్. ఓకేనా, నెక్స్ట్ అస్సాం రైఫిల్స్ ఎగ్జామినేషన్ అండి. ఇదంతా కూడా అన్నిటికి కలిపి కమాండ్గా అయితే నిర్వహించడం జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాలండి. ఓకే, పర్మనెంట్ ఉద్యోగాలు అయితే చెప్పుకోవచ్చు. ద ఎగ్జామినేషన్ విల్ బీ అడ్వర్టైజ్డ్ బై ఎస్ఎస్సి. ఓకే, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అయితే దీన్ని అయితే కండక్ట్ చేయడం కూడా జరుగుతుందండి. మరి పోస్టుల వివరాలు చూసాము. సో దీనికి విద్యార్హత కేవలము 10వ తరగతి చదివిన వాళ్ళు ఎలిజిబుల్, సింపుల్. ఓకేనా, 10వ తరగతి. మరి ఏజ్ లిమిట్ వచ్చేసి 18 నుంచి 23 సంవత్సరాల వరకు మాత్రమే ఉండాలి. ఓకేనా, 23 సంవత్సరాలు, 18 నుంచి 23. నెక్స్ట్ చూసినట్లే అంటే సింపుల్గా చెప్పాలంటే 1998 నుంచి 2003 మధ్య జన్మించిన వాళ్ళు ఎలిజిబుల్ అవుతారని చెప్పేసి ఇక్కడైతే తెలుస్తుంది. మరి ఎస్సీ ఎస్టీ వారికి అయితే 5 సంవత్సరాలు వయోపరిమితి. అంటే 18 23 అంటే +5 28 వేసుకోండి. ఓబీసీ వారికి 3 సంవత్సరాలు, 23 అంటే 26 వేసుకోండి. ఎక్స్ సర్వీస్ మెన్కి మరో 3 సంవత్సరాలు. ఓకేనా, యా. చిల్డ్రన్స్ అండ్ డిపెండెంట్ ఆఫ్ విక్టిమ్స్ కిల్డ్ ఇన్ ద 1984 రియోట్స్ ఆఫ్ కమ్యూనల్ రియోట్స్ 2022 గుజరాత్లో 5 సంవత్సరాలు వీరికి ఇవ్వడం జరిగిందండి. చాలా కొన్ని అయితే రిజర్వేషన్స్ అయితే ఉన్నాయి. సో మరి దీనికి 10వ తరగతి విద్యార్హత మాత్రమే అండి. ఓకేనా, 10వ తరగతి విద్యార్హత మాత్రమే. సో మరి దీనికి ఉండేటువంటి సిలబస్ ఏంటి, మనం ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి ఏంటి అనే వివరాలు కూడా చూద్దాము. సో ఎన్సీసీ చేసిన వారికి కూడా ఇక చూడండి ఫ్రెండ్స్, మార్క్సే యాడ్ అవుతాయి డైరెక్ట్గా. ఎన్సీసీ సి సర్టిఫికేట్ హైయెస్ట్ క్యాడర్ అండి. సి సర్టిఫికేట్ అంటే 5% మార్క్స్ యాడ్ అవుతాయి. మ్యాక్సిమం 5 మార్కులు. ఓకేనా, మ్యాక్సిమం ఆఫ్ ది ఎగ్జామినేషన్ 5 మార్కులు. ఎన్సీసీ బి సర్టిఫికేట్ ఉంటే 3% మార్కులు, ఎన్సీసీ ఏ సర్టిఫికేట్ ఉంటే 2% మార్కులు అయితే మనకు యాడ్ చేస్తారు. మరి ఏ విధంగా అప్లై చేయాలి మనము? మస్ట్ బీ సబ్మిటెడ్ ద ఆన్లైన్ మోడ్ ఎట్ ద అఫీషియల్ వెబ్సైట్ ఆఫ్ ది కమిషన్ ssc.nic.in అనేటువంటి వెబ్సైట్లో మనం లాగిన్ అయ్యి సో మన యొక్క పూర్తి వివరాలు అయితే ఇక్కడ ఎంటర్ చేయాలి. మరి అప్లికేషన్ ఫీ కేవలం ₹100 మాత్రమే. ఉమెన్ క్యాండిడేట్స్ అండ్ క్యాండిడేట్స్ బిలాంగ్స్ టు ద షెడ్యూల్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్ ట్రైబ్స్ అండ్ ఎక్స్-సర్వీస్ మెన్ ఎలిజిబుల్ ఫర్ రిజర్వేషన్ ఆర్ ఎగ్జెంప్టెడ్ ఫర్ ద ఫీ పేమెంట్. ఎస్సీ ఎస్టీ ఎక్స్-సర్వీస్ మెన్కి ₹1 కూడా ఫీ అయితే
లేదు, గమనించాలి అందరూ కూడా. సో అయితే ఫీ ఏ విధంగా పే చేయొచ్చు మనము? త్రూ ఆన్లైన్. ఓకే, బిహెచ్ఐఎం, యూపీఐ, నెట్ బ్యాంకింగ్ యూజింగ్ వీసా, మాస్టర్ కార్డ్, మ్యాస్ట్రో, ఏ విధంగా అయినా కూడా మనము పే అయితే చేయవచ్చు. మరి ఆన్లైన్ ఫీ కెన్ బీ పెయిడ్ బై ద క్యాండిడేట్స్ 2/9/2021. ఓకే, సో అది చివరి తేదీ మనకి. సో వర్కింగ్ అవర్స్ ఇన్ ద బ్యాంక్, అంటే బ్యాంక్ వర్కింగ్ అవర్స్లోనే మనమైతే మెన్షన్ చేయవలసి అయితే ఉంటుందండి. ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటంటే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇంపార్టెంట్ డేట్స్ అన్నీ ఎప్పుడైనా కూడా సెంట్రల్ నోటిఫికేషన్స్కి పైననే ఉంటాయి. సో డేట్స్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ 17/7/2021 నుండి 31/8/2021, ఆగస్టు 31 వరకు అయితే, ఎండింగ్ వరకు అయితే ఉందండి. ఓకేనా, సో అందరూ కూడా గమనించాలి. షెడ్యూల్ ఆఫ్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ టైర్ 1 టు బీ ఇన్ఫార్మ్డ్ లేటర్, అంటే త్వరలో దీని గురించి మేము చెప్తామంటూ కూడా మనకైతే ఇవ్వడం అయితే జరిగింది. సో ఇక్కడ ఎగ్జామ్ ప్యాటర్న్ కనుక మనం చూసినట్లయితే మనకు మన రాష్ట్రంలోనే సెంటర్స్ అయితే ఉంటాయండి, గమనించాలి. మన రాష్ట్రంలోనే సెంటర్స్ అయితే ఉండడాన్ని మనము చూడవచ్చు. ఇక్కడ చూద్దాము. సౌతర్న్ రీజియన్లో ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, తెలంగాణ, ఈ 3 ప్రాంతాల్లో ఉన్నాయండి. చీరాల, కాకినాడ, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయనగరం, విజయవాడ, విశాఖపట్నం, పుదుచ్చేరి, చెన్నై, కోయంబత్తూర్, మదురై. సో అవన్నీ మనకు అవసరం లేదు. మన ఇక్కడ తెలంగాణలో అయితే హైదరాబాద్, కరీంనగర్ మరియు వరంగల్లో ఉంది సెంటర్. ఓకే, మీరు ఎక్కడికో వెళ్ళి రాయనవసరం లేదు, దగ్గరలోనే ఉంటుంది. మరి ఎగ్జామ్ ప్యాటర్న్ కనుక చూసినట్లయితే కంప్యూటర్ బేస్డ్ అయితే ఉంటుందండి. 100 క్వశ్చన్స్ ఉంటాయి, 100 మార్కులు. ఓకేనా, సో మరి ఇక్కడ చూసినట్లయితే జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్కి 25 మార్కులు. నెక్స్ట్ జనరల్ నాలెడ్జ్కి 25 మార్కులు. నెక్స్ట్ ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ 25 మార్కులు. ఇంగ్లీష్ మరియు హిందీకి 25 మార్కులు. మొత్తము 90 మార్కులు అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఆల్ క్వశ్చన్స్ విల్ బీ ఆబ్జెక్టివ్ మల్టిపుల్ చాయిస్. ఓకేనా, అందరూ కూడా గమనించాలి. నెగిటివ్ మార్కింగ్ ఉంటుందండి ఇక్కడ. నెగిటివ్ మార్క్ ఫర్ ఈచ్ రాంగ్ ఆన్సర్ క్యాండిడేట్స్ ఆర్ దేర్ ఫోర్ అడ్వైస్ టు కీప్ దిస్ ఇన్ మైండ్, అంటే గుర్తుంచుకోవాలి అన్నట్లుగా అయితే మెన్షన్ చేయడం అయితే మనము చూడవచ్చు. ఓకేనా, సో జనరల్ ఇంటెలిజెన్స్ రీజనింగ్ ఇంకా క్లియర్గా అయితే ఇచ్చారు, ఏ సబ్జెక్ట్, ఏ టాపిక్స్ ఏంటి అని చెప్పేసి. సో అన్నీ కూడా ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ కూడా ఉంటుందండి. క్యాండిడేట్స్ హ్యావ్ టు క్లియర్ ద రేస్ విత్ ఇన్ ద ఫాలోయింగ్. రేస్ వచ్చేసి 5 కిలోమీటర్లు అండి 24 నిమిషాలలో. నెక్స్ట్ ఫీమేల్స్ వచ్చేసి 1.6 కిలోమీటర్స్ ఇన్ 8.5 minutesలో. ఫర్ క్యాండిడేట్స్ అదర్ దెన్ దోస్ బిలాంగ్స్ టు లడక్ రీజన్ అయితే వారికి కొంచెం వేరే ఉంటుంది. నెక్స్ట్ మేల్కి 1.6 కిలోమీటర్ ఇన్ 6.5 meters, 800 మీటర్ ఇది. అమ్మాయిలకైతే 800 మీటర్స్ ఇన్ 4 minutes అండి. ఓకేనా, రైట్. సో ఇది ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ అయితే ఈ విధంగా ఉంటుందండి. ఓకే, హైట్ కనుక చూసినట్లయితే మేల్స్కి అయితే 162.5 ఉండాలి, ఫీమేల్స్కి అయితే 150 అయితే ఉండాలండి. షెడ్యూల్ ట్రైబ్స్ వారికి ఇదంతా కూడా. ఆల్ షెడ్యూల్ ట్రైబ్స్ క్యాండిడేట్స్ ఆఫ్ లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిస్ట్ అఫెక్టెడ్ డిస్ట్రిక్ట్స్ 160 అండ్ అమ్మాయిలు అయితే 147 ఉంటే సరిపోతుందండి. సో మామూలుగా అయితే హైట్ 170 సెంటీమీటర్స్ ఉండాలి, ఫీమేల్స్కి అయితే 157 కంపల్సరీగా ఉండాలి. ఓకే, మేల్ క్యాండిడేట్ చెస్ట్ వచ్చేసి ఎక్స్పాండ్ చేయనప్పుడు 80 ఉండాలండి, ఎక్స్పాండ్ చేస్తే 5 సెంటీమీటర్స్ కంపల్సరీగా పెరగాలి. ఓకే, రైట్. ఇవన్నీ కూడా మామూలువే అండి కూడా. రైట్. సో మరి ఏ విధంగా అప్లై చేయాలి ఏంటి అనేది చూద్దాము. కేవలం 100 రూపాయలు మాత్రమే అండి, అప్లై చేయండి. సో ఉద్యోగం మన రాష్ట్రంలో కూడా రావచ్చండి, తెలుసా? మన రాష్ట్రంలో కూడా ఉద్యోగం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అంటే ఎక్కడిచ్చే తెలియదు, లక్కులో మన దగ్గర కూడా వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో అప్లికేషన్ పెట్టేటువంటి విధానం కూడా ఇక్కడ ఉంది చూడండి ఫ్రెండ్స్, క్లియర్గా. బేసిక్ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాలండి. ఫస్ట్ మనము డూ యూ హ్యావ్ ఏ ఆధార్ కార్డ్? ఎస్, కంపల్సరీగా ఉంటుంది కాబట్టి ఎస్ అని పెట్టాలి. ఆధార్ నెంబరు, వెరిఫికేషన్ వెరిఫై ఆధార్ నెంబరు, ఐడి, ఓటర్ ఐడి. నెక్స్ట్ ఇవన్నీ ఫిల్ చేయండి ఫ్రెండ్స్, 1 by 1 అన్నీ కూడా ఫిల్ చేయండి. నెక్స్ట్ మదర్ నేము, వెరిఫై మదర్ నేము. ఈ లింక్ నేను వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తానండి, వెబ్సైట్ లింక్. దానిపైన క్లిక్ చేసి మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు. ఇంకా టైం అయితే ఉంది. ఓకే, టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, క్లియర్గా అయితే అప్లై చేయడానికి ట్రై చేయండి. సో మొత్తం ఫిల్ చేసిన తర్వాత ఇక్కడ సేవ్ అనగానే మనకు నెక్స్ట్ పేజ్ ఓపెన్ అవుతుంది. అడిషనల్ అండ్ కాంటాక్ట్ డీటెయిల్స్ కంపల్సరీగా ఇవి క్లియర్గా ఇవ్వండి. ఓకే, సో మీ కేటగిరీ ఏంటి? ఓకే, వెరిఫై కేటగిరీ.
నెక్స్ట్ నేషనాలిటీ, ఐడెంటిఫికేషన్ మార్క్స్, ఆర్ ఏ పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజేబిలిటీ అని ఉన్నారు, అంటే పిహెచ్ క్యాండిడేట్స్ ఎవరైనా మీరు. సో ఈ విధంగా అయితే మెన్షన్ చేయడం అయితే జరిగింది. అన్నీ కూడా క్లియర్గా 1 by 1 చదివిన తర్వాతనే నెమ్మదిగా సబ్మిట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఓకే, సో ఇక్కడ కూడా ఇచ్చారు చూడండి, ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చారు, శాంపుల్ నేమ్ అని చెప్పేసి ఇలా ఏ విధంగా ఏంటి అని చెప్పేసి. సో మనకు గైడెన్స్ అండి ఇదంతా కూడా. సో దీన్ని డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్. చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నారు చాలామంది కూడా. సో సెంట్రల్ గవర్నమెంట్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుదామని చెప్పేసి. సో మనకి ఎలాగో నోటిఫికేషన్ అయితే వచ్చేసింది. సో దీనికి సంబంధించిన పీడిఎఫ్ లింక్ అయితే ఇస్తానండి, అందరు కూడా డౌన్లోడ్ చేసుకొని ఇన్స్ట్రక్షన్స్ క్లియర్గా చూడండి ఫస్ట్. ఓకే, థ్యాంక్ యూ అండి. మరి అందరికీ కూడా మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి, బాయ్.